షలోమ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4:13. నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. యేసయ్య ఎంతో వినయపూర్వకమైనటువంటి వ్యక్తిత్వాన్ని జీవించి చూపారు. ఆయన మనలో ఉంటే గర్వము మన జీవితాలను డామినేట్ చేయలేదు. యేసయ్య ప్రేమామయుడు. ఆయన మనలో నివసిస్తే పగ, ద్వేషము మన జీవితాలను ఏలుబడి చేయజాలవు. యేసయ్యకు అర్థం చేసుకోగలిగిన, క్షమించగలిగినటువంటి హృదయం ఉంది. ఆయన మనలో ఉంటే మన తోటి వారితో మనం కూడా ఎల్లప్పుడూ సత్సంబంధాలు కలిగి ఉంటామనే దానిలో సందేహం లేదు. యేసయ్యకు నిస్వార్థమైన హృదయం ఉంది. అటువంటి దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తే స్వార్థం అనేది మన దరి చేరదు. అదే సమయంలో ఇతరులకు, దేవునికి కూడా నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి తలంపులతో నింపబడి ఉంటాం. ఇవన్నీ విన్న తరువాత వినటానికి బాగుంది, కానీ ఆచరణ సాధ్యాలేనా అని ప్రశ్న మొదలవుతుంది. అయితే మన స్వంత శక్తి సామర్థ్యముతో, మన సహజ హృదయ స్వభావంతో దేవుని స్వరూపంలోనికి మార్చబడటం అసాధ్యం. పౌలు గారు కూడా స్వప్రయత్నాల ద్వారా హృదయంలో నిర్మలత్వాన్ని ఎప్పటికీ పొందుకోలేమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లెట్ us humble ourselves before our Lord. ఆమేన్. సర్వ సైన్యములకు అధిపతి యగు మా తండ్రి, మీరు మాలో జీవించండి ప్రభువా. తద్వారా మీ ప్రేమను, మహిమను ఇతరులకు చూపించగలుగుతాం. మిమ్మును ప్రతిబింబించేటువంటి జీవిత విధానాలను ప్రసాదించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.